హే ఆల్ అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో, నేనైతే ఇలా హెడ్ చేసి రెడీ అయిపోయాననమాట. ఇంకా మా డ్యాడీ అయితే చూస్తున్నారు కదా! దేవుని పటాలన్నిట్లికి పువ్వులు వేసేస్తున్నారు. ఇంకా మమ్మీ అయితే నేను నైవేద్యానికి అన్నీ ప్రిపేర్ చేశాక పూజ స్టార్ట్ చేస్తానని చెప్పారు. సో, మా మమ్మీ ఏమేమి చేస్తున్నారా నేను ఒక చేయి వేద్దాం అన్నట్టు వెళ్లి చూశాననమాట. ఇంకా మా మమ్మీ అన్నారు 5 రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నానని అన్నారు. దీనిలో ఫస్ట్‌దొచ్చేసి శనగలనమాట. చూస్తున్నారు కదా! ఇవైతే మనం ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. మా మమ్మీ అయితే నైటే నానబెట్టారు. ఇంక మార్నింగ్ లేసి ఇలా కుక్కర్‌లో వేసి తాలింపు వేసేసారనమాట. ఇంక నేనైతే ఇంకొక పక్కన దేవుని పీఠానికి బొట్లతో అలంకరిద్దామని చెప్పేసి పసుపు, కుంకుమ పెట్టి అలంకరిస్తున్నాను. ఇంకా మా మమ్మీ వచ్చేసి సెకండ్ ఐటెమ్ అయితే వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ పాల తాలికల ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారనమాట. అండ్ అలానే థర్డ్ ఐటెమ్ వచ్చేసి పులిహోర అనమాట. చూస్తున్నారు కదా! సో, మమ్మీ అయితే అన్ని ఐటెమ్స్ ఒకేసారి చేశారు. రియల్లీ చాలా గ్రేట్ అనిపించింది నాకైతే వెంటనే 5 ఐటెమ్స్ ఎలా చేశారా అని చెప్పి. సో, ఇవన్నీ కూడా అసలు మా మమ్మీ ఎలా చేశారనేది నేను ఫర్దర్‌గా మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఫోర్త్ ఐటెమ్ వచ్చేసి ఈ ఉండ్రాళ్ళనమాట. ఇవి కూడా వినాయకునికి చాలా అంటే చాలా ఇష్టమంట. సో, చాలా బాగా కుదిరినాయి ప్రతి ఐటెమ్ కూడా. నేనైతే ఫర్దర్‌గా మీకు లాంగ్ వీడియోలో చెప్తాననమాట. డీటెయిల్స్‌గా ఎలా చేశారు మా మమ్మీ అనేది వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఆ తర్వాతయితే లాస్ట్ ఐటెమ్ అనేది అటుకుల పాయసం అనేది చేశారు. చాలా టేస్ట్‌గా అనిపించింది ప్రతి ఐటెమ్ కూడా. అండ్ ఆ తర్వాతయితే నేను ఏదైతే బొట్లు పెట్టి పీటకి అలంకరించానో ఆ పీట మీద మా మట్టి గణపయ్యని ఇలా మమ్మీ పెట్టేసి ఇంకా గణపయ్యకి బొట్లనేది పెడుతున్నారనమాట. అండ్ అలానే చుట్టూరు ఏదైతే గణపయ్యకి ఇష్టమైన జామాకు, మామిడాకు, గరికి ఉన్నాయో అవన్నీ కూడా పెట్టి ఇలా బొట్లతో అలంకరించారు. పువ్వులనేది పెట్టి. అండ్ ఆ తర్వాతయితే గౌరీదేవిని కూడా చేసేసి గౌరీదేవికి కూడా బొట్లు పెట్టి అలాగే తాంబూలం కింద 2 అరటిపళ్ళు, పువ్వు, ఆకులు, ఒక్కలు అన్నీ పెట్టేశారనమాట పీట దగ్గర. అండ్ అలానే కొంచెం బెల్లం పెట్టి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా పెట్టుకోవచ్చనమాట. సో, అదే విధంగా మమ్మీ అయితే పెట్టారు. అండ్ ఆ తర్వాతయితే ఒక అరిటాకు తీసుకొని అరిటాకు పైన ఏవేవైతే నైవేద్యాలు ప్రిపేర్ చేసామో అవన్నీ కూడా అరిటాకు మీద పెట్టి కొంచెం దీపం అనేది వెలిగించి పువ్వులు అనేది పెట్టి అలంకరించారనమాట. అండ్ మాలో అయితే ఎటువంటి పల్లకి అనేది ఉండదు. ఇదే విధంగా పూజ చేసుకుంటూ ఉంటాము. సో, మరి మీలో ఎవరైనా ఇదే విధంగా చేస్తారా? లేదంటే మరి మీలే ఎలా చేస్తారనేది కూడా మాతో వీడియో కింద షేర్ చేసుకోండి. మాలో అయితే ఎటువంటి పల్లకి అనేది ఆచారం లేదు. బొమ్మనైతే పెట్టుకుంటాం కానీ పల్లకి అనేది కట్టము. సో, ఈ విధంగా అయితే మేము కథ చదివి పూజ అనేది చేసుకుంటామనమాట. అదే విధంగా మేమైతే ఇక్కడ కథ చదువుకొని పూజ అనేది చేసుకున్నాము. మాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, మాకైతే ఇలానే ఎవ్రీ ఇయర్ మేము చేసుకుంటూ ఉంటాము. అండ్ మరి మీలో ఎలా చేసుకున్నారా అనేది కూడా మాకు షేర్ చేయండి వీడియో కింద. అండ్ అయితే ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరికాయ కొట్టేసి మమ్మీ హారతి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, మరి మా వీడియో చూసి మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. మరి మీ వినాయక చవితి ఎలా జరిగిందనేది కూడా మాతో షేర్ చేసుకోండి. ఇంకింతే వీడియో. థ్యాంక్ యూ. బాయ్.